హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. ఈ రోజు మ్యాథమెటిక్స్ లో ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ఎందుకు వచ్చాను. సో ఒకసారి ఫ్రెండ్స్ యూట్యూబ్ వీడియో లైక్ చేసుకోండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో దట్ అన్ని వీడియోలు మీ మొబైల్లోకి వస్తాయి. ఓకేనా? సో మ్యాథమెటిక్స్ లో ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్. సో ఓన్లీ బేసిక్స్ అండ్ కాన్సెప్టే. సో నెక్స్ట్ వీడియోలో దానిపైన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎస్ఎస్సీలో రైల్వే ఎగ్జామ్స్ లో వాటిపైన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ఓన్లీ బేసిక్స్ అండ్ కాన్సెప్ట్ మాత్రం. ఓకేనా? సో టాపిక్ నేమ్ ఇస్ సర్కిల్స్ పార్ట్ 1. సో పార్ట్ 1 లో ఓన్లీ బేసిక్స్ చెప్తాను. సో ఫార్ములాస్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో ఆ ఫార్ములాస్ యూస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా చేయాలి ఏంటివి, ఇవన్నీ నెక్స్ట్ వీడియో చూద్దాం. ఈ వీడియోలో ఓన్లీ బేసిక్స్. సర్కిల్ కోసం బేసిక్స్ మనం చిన్నప్పుడు ఎప్పుడో 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ చదువుకున్న సర్కిల్స్ ఒకసారి చూద్దాం. సో ఓకేనా ఫ్రెండ్స్? డైరెక్ట్ స్టార్ట్ చేయండి. ఓకే, సర్కిల్. సో వాట్ ఈస్ సర్కిల్? సర్కిల్ అంటే ఏంటంటే, సో సర్కిల్ అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ సింగిల్ పాయింట్. అంటే ఈ పాయింట్ నుంచి సో అన్నింటికి సేమ్ డిస్టెన్స్ ఉన్న వాటిని సర్కిల్ అంటారు. సో ద కాంబినేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ పాయింట్స్ విచ్ ఆర్ సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ సింగిల్ పాయింట్. సో దీన్ని సెంటర్ అంటారు. సో ఆ డిస్టెన్స్ ని రేడియస్ ఆర్ అంటారు. ఓకే, సో ఆ రేడియస్ ని డబుల్ చేస్తే సో దాన్ని 2r విచ్ ఇస్ డయామీటర్ d అంటారు. సో ఇది రేడియస్, సో ఇది డయామీటర్, అది d. ఓకేనా? అదేనా? సో సెంటర్, ఫస్ట్ సర్కిల్ సెంటర్, రేడియస్, డయామీటర్. ఓకే, సో ఇది సర్కిల్ అంటే ఏంటంటే, సో ద కాంబినేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ పాయింట్స్ విచ్ ఆర్ సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ సింగిల్ పాయింట్. సో దట్ ఈస్ కాల్డ్ circle and it is center and it is radius and the double of the radius is diameter. ఓకే, నెక్స్ట్ కార్డ్ అంటే ఇది ఇలా డ్రా చేస్తే దాన్ని కార్డ్ అంటారు. ఓకే, ఇలా డ్రా చేస్తే దాన్ని కార్డ్ అంటారు. ఇది కార్డ్. ఓకే, సో AB which is కార్డ్, AB which is కార్డ్. ఓకే, నెక్స్ట్ ఆర్క్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇలా జాయిన్ చేస్తే దీన్ని ఆర్క్ అంటారు. ఈ పార్ట్ ని ఆర్క్ అంటారు. ఓకేనా? సో ఈ పార్ట్ ని ఏమంటారు? ఆర్క్ అంటారు. ఓకే, నెక్స్ట్ టాంజెంట్ అంటే సో సర్కిల్ కి అండ్ ఆ లైన్ కి ఒకటే కామన్ పాయింట్ ఉండాలి. సర్కిల్ కి లైన్ కి ఒకటే కామన్ పాయింట్. అండ్ ఇది సర్కిల్ కదా, ఇలా లైన్ డ్రా చేస్తే ఇక్కడ కామన్ పాయింట్ ఒకటే ఉంటుంది. సో దీన్ని టాంజెంట్ అంటారు. ఓకేనా? సర్కిల్ కి లైన్ కి ఒకటే కామన్ పాయింట్ ఉండాలి. సో అలాంటి లైన్ ని టాంజెంట్ ఆఫ్ దట్ సర్కిల్ అంటారు. నెక్స్ట్ సీకెంట్ అంటే సో ఇలా సర్కిల్ ఇలా కట్ చేసుకుంటూ వెళ్తే సో దీన్ని సీకెంట్ అంటారు. ఓకేనా? ఇది టాంజెంట్, ఇది సీకెంట్, ఇది టాంజెంట్, ఇది సీకెంట్. ఓకేనా? సో ఈ టెర్మినాలజీ మనకు తెలియాలి. సో సెంటర్, రేడియస్, డయామీటర్, కార్డ్, ఆర్క్, టాంజెంట్ అండ్ సీకెంట్. ఓకే, సో టాంజెంట్ అంటే ఒకటి టచ్ అయితే వెళ్ళాలి, అండ్ సీకెంట్ అంటే రెండు దగ్గర టచ్ అయితే ఉండాలి. దాన్ని టాంజెంట్, సీకెంట్ అంటారు. ఓకేనా? సో టాంజెంట్ అండ్ సీకెంట్ అండ్ సెంటర్, రేడియస్, డయామీటర్ అండ్ కార్డ్, ఆర్క్. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో వీటిని యూజ్ చేసుకుని మనం చాలా సమస్య చేయబోతున్నాం. ఒకసారి చూద్దాం. ఇంకా కాన్సెప్ట్ ఏంటంటే చూడండి. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే సో మోర్ దాన్ వన్ సర్కిల్ హ్యావింగ్ సేమ్ సెంటర్. సో మోర్ దాన్ వన్ సర్కిల్ హ్యావింగ్ సేమ్ సెంటర్ దెన్ ద సర్కిల్స్ ఆర్ కాల్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. అంటే ఒకటి కంటే ఎక్కువ సర్కిల్స్ కి ఒకటే సెంటర్ ఉంటే దాన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. అంటే ఒకే సెంటర్ తో సో నెంబర్ ఆఫ్ ఇంకో సర్కిల్ డ్రా చేయొచ్చు, ఇక్కడ ఇంకో సర్కిల్ డ్రా చేయొచ్చు. ఓకే, సో ఇలా ఉంటే వీటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఒక క్వాడ్రిలేటరల్ సర్కిల్ లో ఉంటే దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటారు. ఒక క్వాడ్రిలేటరల్ ఇలా సర్కిల్ లో ఉంటే దీన్ని సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటారు. సర్కిల్ లో క్వాడ్రిలేటర్ పెట్టే ఉంటే దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటారు. ఓకేనా? సో ఇది కాన్సెంట్రిక్ సర్కిల్స్, సైక్లిక్ క్వాడ్రిలేటర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ నుంచి కొన్ని రూల్స్ ఉంటాయి. సో రూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క రూల్ ఒక డయాగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ రాసుకోండి. సో ఈ రూల్స్ బేస్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో సో మనకి SSCGL లో కానీ, CHS లో కానీ, MTS లో కానీ, రైల్వే NTPC ఎగ్జామ్స్ లో కానీ, ALP ఎగ్జామ్స్ లో కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది మనం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఆర్క్ సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ ఎట్ సెంటర్. అంటే చూడండి. సో ఇదేం చెప్పాను, ఒక సర్కిల్ అయితే సో ఇవి కార్డ్స్ కదా, నేను నాకు కార్డ్ ఏదని చెప్పాను కదా. సో ఇఫ్ ఈ రెండు లెన్స్ ఈక్వల్ అయితే అంటే ఈక్వల్ కార్డ్స్ అయితే సో ఇవి సెంటర్ దగ్గర చేసే యాంగిల్ కూడా ఈక్వల్ అవుద్దంట. అర్థమైందా? సో అంటే ఈక్వల్ కార్డ్స్ మేక్ ఈక్వల్ యాంగిల్ విత్ సెంటర్. అంటే సెంటర్ దగ్గర ఈక్వల్ కార్డ్స్ ఈక్వల్ యాంగిల్ చేస్తాంట. అంటే ఎలా అంటే చూడండి. సో
ఇదొక సర్కిల్ అనుకోండి, ఇదొక సర్కిల్ అయితే ఇది సెంటర్ అయితే ఇదొక కార్డు అండ్ ఇదో కార్డు అయితే ఈ రెండు కార్డు లెంత్ ఈక్వల్ అయితే అవి సెంటర్ తో చేసే యాంగిల్ నుంచి ఈ యాంగిల్ చూడండి, ఈ యాంగిల్ అనేది సేమ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనం కొన్ని సమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. సో దానికి డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్ గుర్తు పెట్టుకోండి. సో ఈక్వల్ లెంత్ ఆఫ్ కార్డ్ అంటే కార్డ్స్ లెంత్ ఈక్వల్ ఉంటే, కార్డ్స్ లెంత్ ఈక్వల్ ఉంటే, సో కార్డ్ లెంత్ ఈక్వల్ ఉంటే అవి సెంటర్ తో చేసే యాంగిల్ కూడా ఈక్వల్ ఉంటుంది. ఈ ఈక్వల్ లెన్స్ అయితే సెంటర్ తో చేసే యాంగిల్ కూడా ఈక్వల్, ఈ రెండు కూడా ఈక్వల్ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకుని మనం చాలా సమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? సో నేను ఇలా ఇప్పుడు ఎవ్రీ స్లైడ్ లో ఒక టాపిక్ ఒక డయాగ్రామ్ డిస్కస్ చేయబోతున్నా. సో దీని రాసుకొని చేయండి. నెక్స్ట్, ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ టు ఏ కార్డ్ బైసెక్ట్ ద కార్డ్ అంటే, సో ఇది కార్డ్ కదా, ఈ కార్డ్ కి సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది ఇలా రెండు ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. అంటే ద సెంటర్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ టు ద కార్డ్ బైసెక్ట్ ద కార్డ్ ని డివైడ్ చేస్తుంది. అంటే చూడండి, నేను వేరే డయాగ్రామ్ వేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సర్కిల్ అయితే, ఇది ఈ సెంటర్ అయితే, ఇది కార్డ్ ఉందనుకోండి. ఈ కార్డ్ కి సెంటర్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది ఈ రెండింటిని ఈక్వల్ పర్సెంట్ ఆ కార్డ్ ని ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. ఓకేనా? ఎప్పుడు ఈ పర్పెండిక్యులర్ అయితేనే, పర్పెండిక్యులర్ డ్రా చేస్తారు సెంటర్ నుంచి చాలా లైన్స్ డ్రా చేయొచ్చు. కార్డ్ మీదకి ఇలా చాలా లైన్స్ డ్రా చేయొచ్చు. కానీ పర్పెండిక్యులర్ లైన్ అయితే అది కార్డ్ ని ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఓకేనా? ఒక కార్డ్ కి సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే అది కార్డ్ ని ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. సో ఇలాంటి రూల్స్ అని తెలుసుకుంటేనే సమ్స్ లో చాలా ఉపయోగపడతాయి. ఈ రూల్స్ ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ సర్కిల్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్. ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ సర్కిల్ సో అంటే, సో ఈ లెంత్ ఈ క్యూఆర్, సో ఈ ఏబి ఈ లెంత్ ఈక్వల్ అయితే అది సెంటర్ నుంచి సో ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటది. సో అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని సెంటర్ డిస్టెన్స్ అంటారు. అది ఈక్వల్ ఉంటుంది. అంటే ఏం లేదు చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉందనుకోండి. మనం ఇందాక ఏం చెప్పాము, ఈక్వల్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఈక్వల్ కార్డ్స్ ఉంటే అది సెంటర్ దగ్గర చేసే యాంగిల్ కూడా ఈక్వల్ అని చెప్పాం. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఈక్వల్ కార్డ్స్ ఉంటే, సో ఈక్వల్ కార్డ్స్ అనుకోండి, ఈక్వల్ లెంత్స్ ఆఫ్ కార్డ్స్, ఇదొక కార్డు ఈక్వల్ లెంత్స్ కార్డ్స్ ఉంటే సెంటర్ నుంచి దీని డిస్టెన్స్ సేమ్ ఉంటుందంట. ఓకే, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వల్ కార్డ్స్ హ్యావింగ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాయంట. ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. సో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటంటే మనకి క్వశ్చన్ ఎలా అడుగుతుందంటే దీని లెంత్ ఇచ్చేసి ఇది ఒక్కటి లెంత్ ఇచ్చి, సో ఇక్కడ డ్రా చేయడం కానీ లేదా ఇలా డ్రా చేయడం కానీ డ్రా చేసి ఇక్కడ యాంగిల్ ఇచ్చేసి ఈ లెంత్ కనుక్కో. మనకి ఏం తెలియాలంటే ఈ లెంత్ ఈక్వల్ టు ఈ లెంత్ అని తెలియాలి. ఎందుకు? ఈక్వల్ కార్డ్స్ అయితే ఈ లెంత్ ఈక్వల్ తెలిస్తేనే మనం సాల్వ్ చేయగలం. అలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. సో కొంచెం జాగ్రత్తగా మనం వీటిని అబ్జర్వ్ చేసుకుని నేర్చుకుంటే మనం ముందుకి వెళ్ళగలం, నెక్స్ట్ సమ్ సాల్వ్ చేయగలం. ఓకేనా? నెక్స్ట్, the angle that's subtended by an arc at the center of circle is twice that of the angle that's subtended by the arc at any point on the remaining part of circle. So ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది సెంటర్ కదా, ఇది ఒక ఆర్క్ కదా, సెంటర్ కి ఇది ఆర్క్ కదా. సో ఈ ఆర్క్ అనేది సెంటర్ తో చేసే యాంగిల్ కి ఈ ఆర్క్ రిమైనింగ్ ఎక్కడ యాంగిల్ అయినా, ఓకే, సో రిమైనింగ్ ఎక్కడ యాంగిల్ అయినా ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ 2x ఉంటుంది, అంటే డబుల్ ఉంటుంది అంత. అంటే చూడండి, ఈ ఆర్క్ సెంటర్ చేసే యాంగిల్ కంటే రిమైనింగ్ ఎక్కడ యాంగిల్ చేసినా అందులో డబుల్ ఉంటుంది, ఆ యాంగిల్ డబుల్ ఉంటుంది. సో అంటే ఏం లేదు, ఎప్పుడైనా మనకి ఎలా వచ్చింది అనుకోండి, ఒక కార్డ్ ఇచ్చాడు సెంటర్ తో ఇంత యాంగిల్ ఉంది, బట్ అదే దీంతో ఇంకో దగ్గర యాంగిల్ ఎంత అనుకోండి, ఇది ఎక్స్ అయితే ఇది 2x, ఎక్స్ అయితే ఇది 2x అవుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. ఇది చాలా సంవత్సరాలు మనం యూజ్ చేసి సమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. చాలా ఇంపార్టెంట్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటే సో ఇక్కడ యాంగిల్ డబుల్, ఈ యాంగిల్ డబుల్ అవుతుంది. ఓకేనా? సో ఈ యాంగిల్ డబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ రైట్ యాంగిల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ రైట్ యాంగిల్. సో యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ రైట్ యాంగిల్ అంటే ఒక సెమీ సర్కిల్ అంటే ఏంటి? హాఫ్ సర్కిల్. సెమీ సర్కిల్ ఏంటి? హాఫ్ సర్కిల్. ఇందులో ఏ యాంగిల్ తీసుకున్నా అది రైట్ యాంగిల్ అంట. ఓకే, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ 90 degrees. ఇది సెమీ సర్కిల్ కదా, సో మనం ఇలా యాంగిల్ డ్రా చేసిన 90 degrees, ఇలా యాంగిల్ డ్రా చేసిన 90 degrees, ఇలా యాంగిల్ డ్రా చేసిన అది కూడా 90.
ఇలా డ్రా చేసిన అది కూడా 90, బట్ ఈ కింద కూడా సో ఇలా డ్రా చేస్తే 90 degrees, ఇది 90. సో ఇలా డ్రా చేసుకున్నా సార్ ఇది కూడా 90, ఇలా డ్రా చేసాం అనుకోండి ఇది కూడా 90. అంటే సో యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఇస్ 90. ఇవన్నీ 90 degrees. ఇవన్నీ యాంగిల్స్ ఈక్వలే. ఇక్కడ వచ్చే యాంగిల్ ఉంది, ఇక్కడ వచ్చే యాంగిల్ ఉంది, ఇవన్నీ 90 degrees. ఇవన్నీ కూడా 90 degrees, ఇవన్నీ 90 degrees. సో ఇలా ఎక్కడ డ్రా చేసుకున్నా సరే యాంగిల్ ఎంత 90 degrees. ఓకే, సో అంటే ఎక్కడ డ్రా చేసుకున్న యాంగిల్ 90 degrees అవుతుంది. సో ఏంటి, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ ఆల్వేస్ 90 degrees. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ ఆల్వేస్ 90 degrees. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంత ముందు వచ్చిన ఆ యాంగిల్. సో ఈ రెండు యాంగిల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో అండ్ యాంగిల్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. సేమ్ సెగ్మెంట్ అంటే సెగ్మెంట్ అంటే ఈ కార్డ్ ఉంది కదా, ఈ కార్డ్ అనే సర్కిల్ ని రెండు సెగ్మెంట్లుగా డివైడ్ చేస్తుంది. సో ఇది అప్పర్ సెగ్మెంట్, ఇది లోవర్ సెగ్మెంట్. అయితే యాంగిల్ ఇన్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్ అంటే ఇక్కడ ఉన్న యాంగిల్స్ అన్ని ఈక్వల్ ఉంటాయి. చూడండి, ఇది సెమీ సర్కిల్ కాదు. ఇందాక మనం సెమీ సర్కిల్ కోసం మాట్లాడడం. సెమీ సర్కిల్ ఏంటి, ఎగ్జాక్ట్ గా సెంటర్ డివైడ్ చేసి డయామీటర్ నుంచి డ్రా చేయడం. సో ఆ యాంగిల్స్ అన్ని 90 degrees. బట్ అలా కాకుండా ఎక్కువ ఇది ఈ ఈక్వల్ యాంగిల్స్ అవుతాయి. ఎంత అనేది మేబీ డిపెండ్ అపాన్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్. ఓకే, ఆ కార్డ్ లెంత్ డిపెండ్ ఉంటుంది. ఈ యాంగిల్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఎక్కడంటే ఈ సెగ్మెంట్ లో యాంగిల్ ఉంది కదా, సో మీరు ఇంకా యాంగిల్స్ తీసుకున్నా సరే అవన్నీ సేమ్ ఉంటాయి. అదే సెమీ సర్కిల్ అయితే 90 ఉంటుంది. ఈ యాంగిల్స్ అన్ని సేమ్. ఓకే, అర్థం. యాంగిల్స్ అన్ని సేమ్ ఉంటాయి. యాంగిల్స్ అన్ని సేమ్ ఉంటాయి. అదే ఈ కార్డు ఈ సెంటర్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఈ యాంగిల్స్ అన్ని ఏమవుతాయి 90 degrees అవుతాయి. ఓకేనా, చూడండి నేను డ్రా చేసి చూపిస్తాను మీకు. ఇదే యాంగిల్ ఇదే కార్డు సెంటర్ లో ఉంటే అప్పుడు యాంగిల్ 90 degrees. అప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది 90 degrees. అదే ఇక్కడ సెంటర్ లేకుండా ఇక్కడ ఎక్కడ ఉందనుకోండి, ఆ యాంగిల్స్ అన్ని సేమ్ ఉంటాయని చెప్తాం. ఓకేనా, సో ఈ కాన్సెప్ట్ చాలా జాగ్రత్త నేర్చుకోవాలి, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం ఈజీ కాన్సెప్టే. ఇలాంటి కాన్సెప్ట్ వస్తేనే మనం సమ్స్ సాల్వ్ చేయడం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ద పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఈజ్ 180. అంటే సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఏం చెప్పాను, సర్కిల్ లో ఒక క్వాడ్రిలేటర్ ఫిట్ చేస్తే దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటారు. అందులో ఏంటి, పెయిర్ ఆఫ్ ఆపోజిట్, ఈ రెండు సమ్ 180 అంట, ఈ రెండు సమ్ 180 అంట. క్వాడ్రిలేటరల్ సైక్లిక్ క్వాడ్రిలేటర్స్ తో గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆపోజిట్ యాంగిల్ సమ్ 180, యాంగిల్ సమ్ 180. ఓకేనా, సో ఆపోజిట్ యాంగిల్ సమ్ 180. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది రాసుకోవాలి, డయాగ్రామ్ తో పాటు రాసుకోవాలి. అండ్ వీటిని ఎగ్జామ్ ముందు వరకు చదువుకుంటా ఉండాలి. అండ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. దీని మీద ప్రాక్టీస్ చేస్తే మనకి సమ్స్ వస్తాయి ఈజీగా. ఓకేనా, నెక్స్ట్. ద లెంత్ ఆఫ్ two tangents drawn from an external point to a circle are equal. అంటే ఏంటి, సో ఒక పాయింట్ నుంచి రెండు టాంజెంట్లు డ్రా చేయగలిగితే సో ఆ రెండు టాంజెంట్ లెంత్ ఈక్వల్. అంటే ఏపీ ఈక్వల్ టు బీపీ. చూడండి ఇక్కడ మనకి ఈజీనెస్ కోసం ఇంకా సర్కిల్ వేస్తాను. ఒక పాయింట్ నుంచి సో టాంజెంట్ అంటే ఏంటి, ఆ లైన్ కి ఆ సర్కిల్ కి ఒకటే కామన్ పాయింట్ ఉండాలి, ఇది టాంజెంట్. సో ఇదే పాయింట్ నుంచి మళ్ళీ ఇంకో టైం డ్రా చేసాం అనుకోండి, ఈ లెంత్ అంట ఇక్కడ నుంచి ఈ లెంత్ అండ్ ఇక్కడ నుంచి ఈ లెంత్ సేమ్ ఉంటాయంట. ఓకే, సో ఇఫ్ దీస్ టూ లైన్స్ ఆర్ టాంజెంట్స్ ఆఫ్ ద సర్కిల్, దెన్ ఇఫ్ ద టూ టాంజెంట్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఎ సింగిల్ పాయింట్ అండ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ ఆర్ ఈక్వల్. అంటే ఆ లెంత్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, సో డయాగ్రామ్ వేసుకోండి. చూడండి ఇలాంటి సింబల్స్ ఉంటే ఈక్వల్ అని, ఒకటి ఉన్నా ఈక్వలే, ఇలా 3 ఉన్నా కూడా ఈక్వలే. ఓకే, సో ఒక లైన్ మీద సింబల్ ఉంటే అది ఈక్వల్. ఆల్రెడీ నేను లైన్స్ అండ్ యాంగిల్స్ మీద ఒక వీడియో చేశాను, మ్యాథమెటిక్స్ ఫస్ట్ వీడియో. ఆ వీడియో చూడండి. సో ఆ వీడియో చూసారండి. అండ్ ఇందులో ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 2 టాంజెంట్స్ డ్రా చేయగలిగితే ఆ లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ ఆర్ ఆల్వేస్ సేమ్. ఓకే, నెక్స్ట్. ఇఫ్ 2 కార్డ్స్ AB and CD of a circle are inside a circle or outside circle, when produced to a contact point Q, then AQ into BQ equals CQ into DQ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో కూడా మనం చాలా సమ్ సాల్వ్ చేయబోతున్నాం. అంటే ఏంటంటే ఇది కార్డు కదా, మనం చెప్పాను కదా, ఇదొక కార్డు అండ్ ఇదొక కార్డు. సో ఈ రెండు కార్డులు లోపల ఇన్సర్ట్ చేసుకున్నా బయట ఇన్సర్ట్ చేసుకున్నా. చూడండి ఇదొక సర్కిల్ అనుకోండి, ఇదొక సర్కిల్ అనుకోండి, రెండు కార్డ్స్ ఉంటాయి. సో ఇది ఈ రెండు కార్డ్స్ కొన్ని సందర్భాల్లో బయట ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి, కొన్ని సందర్భాల్లో లోపలే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. అలా అయితే సో ఇది ఏ, ఇది బి కార్డ్స్, ఇది సి, ఇది డి అయితే ఇంటర్సెక్ట్ పాయింట్ ని క్యూ అనుకుంటే, ఓకే, సో ఏక్యూ ఇంటూ బిక్యూ ఈక్వల్ సిక్యూ ఇంటూ డిక్యూ. అదే ఇక్కడ క్యూ అనుకోండి, ఏ
బి సి డి ఏక్యూ ఇంటూ బీక్యూ ఈక్వల్ సిక్యూ ఇంటూ డిక్యూ. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఇలా డయాగ్రామ్ ఇచ్చేసి ఇది 3 సెంటీమీటర్స్, ఇది 9 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్స్ అయితే ఇది అంతా అని అడుగుతాడు. ఓకే, సింపుల్ గా అడుగుతాడు. మనకి ఏం తెలియాలి, రెండు కార్డులు ఎక్స్టర్నల్ గా కానీ ఇంటర్నల్ గా కానీ ఇన్సర్ట్ చేసుకుంటే ఆ క్యూ వస్తుంది కదా, ఏక్యూ ఇంటూ బీక్యూ ఈక్వల్ టు సిక్యూ ఇంటూ డిక్యూ, ఏక్యూ ఇంటూ బీక్యూ ఈక్వల్ సిక్యూ ఇంటూ డిక్యూ. సో ఇలా ఇంటర్నల్ చేసుకుంటే ఇది, ఎక్స్టర్నల్ చేసుకుంటే ఇది. సో ఇది తెలిస్తేనే మనం సాల్వ్ చేయగలం. ఓకేనా, సో అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి, ఏక్యూ ఇంటూ బీక్యూ ఈక్వల్ టు సిక్యూ ఇంటూ డిక్యూ. ఓకే, సో నెక్స్ట్ క్యూ అనేది ఇంటర్సెక్ట్ పాయింట్. నెక్స్ట్ when the chord AB is reduced to meet a tangent PT at external point, then PA equal to PB into PT equal to TD. So ఇందాక మనం ఏం నేర్చుకున్నాం, ఒక సర్కిల్ ఉంది, సో రెండు కార్డు టచ్ చేసుకుని అంటాడు. ఇప్పుడే అంటుంది తెలుసా, ఒక కార్డే ఉంది, అదే ఒక పాయింట్ నుంచి ఇంకోటి ట్యాంజెంట్ అంట. అంటే ఇది ఏ బి అనేది కార్డ్ అయితే పిటి అనేది ట్యాంజెంట్. అప్పుడు ఏపీ ఇంటూ బీపీ ఈక్వల్ టు పీటీ స్క్వేర్. ఇందాక మనం ఏం చేసాం, పీటీ ఇంటూ సి ఏం చేసాం కదా, మరి ఒకటే ఉంది కాబట్టి పీటీ స్క్వేర్ చేస్తాం. అర్థమైందా? సో ఇది గుర్తుంచుకోవడం చాలా ఈజీ, అది తెలిస్తే గుర్తుంచుకోవడం. సో ఇందాక ఏమున్నావు, ఇలా ఉంది కదా, ఇలా ఉన్నాం, ఇది సి ఇది డి ఉంటే సో ఏపీ ఇంటూ బీపీ ఈక్వల్ టు సిపి ఇంటూ డిపి అని చేసాం. బట్ ఇప్పుడేంటి, ఇలా లేదు, ఒకటే ఉంది, టాంజెంటే ఉంది. సో ఏపీ ఇంటూ బీపీ ఈక్వల్ టు పీటీ ఇంటూ పీటీ, దట్ ఈస్ పీటీ స్క్వేర్ అంటారు. ఏపీ ఇంటూ బీపీ ఈక్వల్ టు పీటీ స్క్వేర్. ఓకేనా, సో మనం ఇవి గుర్తుపెట్టుకుంటేనే, ఇవి నేర్చుకుంటేనే మనం సాల్వ్ చేయగలం, చాలా ఈజీగా సాల్వ్ చేయగలం నేర్చుకుంటేనే. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ an alternate segment theorem. సో ఈ థియరం ని ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం అంటారు. సో ఇది 0 కాదు, ఇది తీటా. ఓకే, సో ఈ థియరం ని ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం అంటారు, తీటా. సో when tangent m, ఓకే tangent m ఇది tangent m drawn from a point of contact of chord AB. సో chord AB నుంచి ఒక tangent డ్రా చేస్తే then the angle between the chord and the tangent will be equal to the angle formed by the chord at the alternate segment. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది కార్డ్ అనుకోండి, ఈ పాయింట్ నుంచి టాంజెంట్ ఒక డ్రా చేస్తే ఈ యాంగిల్ అనేది ఇందులో ఉన్న యాంగిల్ కి ఈక్వల్. ఓకే, సో టాంజెంట్ విల్ బి ఈక్వల్ టు ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద కార్డ్ అట్ ద ఆల్టర్నేట్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ లో కాదు, ఈ సెగ్మెంట్ లో ఉన్న యాంగిల్ కి ఈక్వల్. అర్థమైందా? సో సింపుల్ గా ఒక సర్కిల్ ఉంటే దానికి ఇది ఒక కార్డ్ అయితే ఈ పాయింట్ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేస్తే ఇక్కడ యాంగిల్ కావాలంటే ఇందులో యాంగిల్ కి ఈక్వల్. ఓకే, సో అదే ఎక్కడ యాంగిల్ కావాలంటే ఇందులో యాంగిల్ కి ఈక్వల్, దాని ఆల్టర్నేట్ సెగ్మెంట్ లో చేసే యాంగిల్ తో ఈక్వల్. సో ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవాలి, చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా పాస్ చేసుకుని రాసుకోండి, ఇది డయాగ్రామ్ వేసుకొని మ్యాటర్ రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం సమస్య చేసాము, నెక్స్ట్ వీడియోలో వీటి వాల్యూ అంటే మనకు అర్థమవుతుంది. ఓకేనా, సో మనం ఇవి అన్ని రూల్స్ ఇవి, సో చాలా ఈజీ గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్, ఏం బట్టి పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా. ఈ యాంగిల్ కావాలంటే ఇక్కడ ఇంకా యాంగిల్ ఈక్వల్. సో ఇది సెమీ సర్కిల్ అయితే ఇందులో యాంగిల్ 90, ఇది సెమీ సర్కిల్ కాకపోతే అన్ని యాంగిల్ ఈక్వల్. సో ఏపీ ఇంటూ బీపీ ఈక్వల్ టు సిపి ఇంటూ డిపి, అదే అక్కడ పి లేకపోతే టాంజెంట్ అయితే పీటీ స్క్వేర్. సో ఇలాంటివన్నీ జస్ట్ సింపుల్ గా సాల్వ్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే ఈజీగా సమ్స్ సాల్వ్ చేయడం. ఓకేనా, నెక్స్ట్ the angle formed by the two tangents meeting at external point is bisected by straight line joined to center. అంటే ఏం లేదు, చూడండి. సో ఇలా మనం ఎంత చెప్పాం కదా, ఒక పాయింట్ నుంచి రెండు టాంజెంట్లు డ్రా చేస్తే సో అప్పుడు సో ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్ కి లైన్ డ్రా చేస్తే ఇది ఈ యాంగిల్ ని ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. బైసెక్ట్ అంటే 2 పార్ట్స్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా? సో అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాంగిల్ 60 ఇస్తాడు, ఇక్కడ యాంగిల్ 90 ఇస్తాడు. ఓకే, సో అయితే ఈ యాంగిల్ కనుక్కోండి అంటాడు. ఇక్కడ 60 అంటే అర్థమేంటి, ఇక్కడ కూడా 60 వేసుకొని సో 60 90 150, సో 30 degrees ఇది ఆన్సర్ అని చెప్పి మనం చెప్తాం. సో అలా అక్కడ సమ్స్ లో మనకు ఉపయోగపడుతుంది. అలా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక పాయింట్ నుంచి రెండు టాంజెంట్లు డ్రా చేయగలిగితే సో ఈ పాయింట్ నుంచి సెంటర్ కి ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్ అనేది ఈ యాంగిల్ ని బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ ఇన్ ద సెన్స్ ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా? సో బైసెక్ట్ అంటే ఏంటి, ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. when two tangents meet externally at point P, సో అంటే ఇందాకలాగే 2 tangents ఒక పాయింట్ P దగ్గర కలుసుకుంటే అండ్ టచ్ సర్కిల్ A అండ్ B దగ్గర టచ్ చేసుకుంటే
then PO is perpendicular bisector of AB, then AB equal to BM. అయితే చూడండి PO is perpendicular bisector అంట. సో PO is perpendicular bisector అయితే సో అప్పుడు ఈ పాయింట్ ఉంది కదా. సో ఇందాక మనం ఎక్కడ ఆలోచన ఇందాక ఎలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పాయింట్ ఉంది. ఈ సెంటర్ నుంచి ఎలా డ్రా చేస్తే ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. సెంటర్ ఇలా ఉంటుంది ఓకేనా, సెంటర్ లో ఉంటుంది. ఈ యాంగిల్ ఈక్వల్ అన్నాడు. అయితే ఇప్పుడు ఈ రెండు ఎలా డ్రా చేస్తే ఈ ఎం ఉంది కదా, ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ నుంచి అంటున్నాడు. ఓకే, ఆ రెండు ఈక్వల్ ఎందుకు అవుతాయి అంటే చూడండి, ఇది ట్రయాంగిల్, ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్, అప్పుడు ఈ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ యాంగిల్ ఈక్వల్ కాబట్టి ఆపోజిట్ యాంగిల్ ఈక్వల్, సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఓకేనా, ఇలా మనకి సో గుర్తుపెట్టుకుంటే చాలా సమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ అవుతాయి. ఓకేనా, సో ఏం లేదు, ఇక్కడ యాంగిల్ ని బైసెక్ట్ చేస్తున్నాం. బైసెక్ట్ చేస్తే సో ఇలాంటి డయాగ్రామ్ ఇచ్చేసి ఇక్కడ వాల్యూ ఇస్తాడు, ఇక్కడ వాల్యూ ఇస్తాడు, ఇక్కడ వాల్యూ ఇచ్చి ఇక్కడ వాల్యూ, ఈ వాల్యూ కనుక్కోండి, ఈ వాల్యూ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్ అని తెలిస్తేనే మనం సాల్వ్ చేయగలం. సో అది సో ఇలాంటి రూల్స్ తెలిస్తే సో దీన్ని రాసుకొని సో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ పార్ట్ ఈక్వల్ టు ఈ పార్ట్, ఏఎం ఈక్వల్ టు బిఎం. ఓకేనా, నెక్స్ట్ సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకొని తెలుసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటేనే నెక్స్ట్ ఫర్దర్ గా మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ చాలా డిస్కస్ చేద్దాం. ఓకేనా, మంచి క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అంటే ఒక రెండు సర్కిల్స్ తీసుకుంటే రెండు సర్కిల్స్ కి కామన్ టాంజెంట్, సో ఇది కామన్ టాంజెంట్స్. ఇలాంటి కామన్ టాంజెంట్స్ ఎన్ని ఉంటాయి, మాక్సిమం 4 ఉంటాయి లేదా మినిమం 0 ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఫర్ సర్కిల్స్, 2 సర్కిల్స్ ఏమవుతాయి, మాక్సిమం 4 అండ్ మినిమం 0. సో కొన్నిసార్లు కొన్ని ఎగ్జామ్స్ ఇది కూడా డైరెక్ట్ బిట్టే, హౌ మెనీ మాక్సిమం కామన్ టాంజెంట్స్ ఫర్ 2 సర్కిల్స్ అంటే 4, సో మినిమం 0. సో అవి ఎలా ఎప్పుడెప్పుడు ఎలా ఉంటాయి ఏంటి, మనం సర్కిల్ చూసి చెప్పలేం కదా. మనకి ఏమంటే సర్కిల్ మెథడ్స్ ఉంటాయి, ఏముంటుంది, రేడియస్ ఎంత, డయామీటర్ ఎంత, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఎంత అని ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుని మనం ఎన్ని కామన్ టాంజెంట్స్ ఉంటాయి అని చెప్పగలగాలి. అయితే చూడండి 4 ఎప్పుడు ఉంటాయి, 4 కామన్ టాంజెంట్స్ ఎప్పుడు ఉంటాయి అంటే సో రేడియస్ R1 అండ్ R2, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్, ఈ సెంటర్స్ ఎక్కువ ఉండి R1 ప్లస్ R2 తక్కువ ఉంటాయి. AB ఈస్ గ్రేటర్ దాన్ AB అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్. చూడండి ఈ సెంటర్ మీద డిస్టెన్స్, ఇది ఎందుకు సెంటర్ డిస్టెన్స్ కదా, ఇది R1 ప్లస్ R2 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు సర్కిల్స్ ఎలా ఉంటే 4 టాంజెంట్లు గీయచ్చు. సర్కిల్స్ ఎలా ఉంటే మనం ఈ రెండు కామన్ టాంజెంట్లు అంటారు, వీటిని ట్రాన్స్వర్సల్ టాంజెంట్ అంటారు. సో ఇలా 4 టాంజెంట్ డ్రా చేయొచ్చు. 4 టాంజెంట్లు ఎప్పుడు డ్రా చేయొచ్చు, ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ is less than is greater than distance, sum of the distance between the sum of the radiuses. Sum of the radius కంటే ఇది ఎక్కువ ఉంటే సో అప్పుడు మనకేమవుతుంది అంతే కదా. ఇది రేడియస్ 7 అనుకోండి, ఇది రేడియస్ 6 అనుకోండి, బట్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ వచ్చి 20 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, సర్కిల్ ఇలా దూరంగా ఉంటుంది. సర్కిల్ దూరంగా ఉంటే మనం 4 టాంజెంట్ డ్రా చేయగలం. ఓకేనా, సో అది ఇక్కడ చెప్తుంది. 4 కామన్ టాంజెంట్స్ ఎప్పుడు వస్తాయంటే when AB is greater than R1 plus R2 అయితేనే 4 కామన్ టాంజెంట్స్ వస్తాయి. అయితే 3 ఎప్పుడు వస్తాయి, 3 ఎప్పుడు వస్తాయి, రెండు టచ్ అయితే 3 వస్తాయి. 3 టచ్ అవ్వాలంటే ఏంటి, R1 plus R2 ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్, ఇది అయితేనే టచ్ అవుతాయి. సో మనకి రెండు సర్కిల్ టచ్ అవుతుంటే ఎక్స్టర్నల్ టచ్ అవుతుంటే 1 టాంజెంట్, 2 టాంజెంట్, 3 టాంజెంట్, 3 టాంజెంట్ మాత్రమే గీయగలం. సో 3 కామన్ టాంజెంట్స్ అంటే 3 కామన్ టాంజెంట్స్ మాత్రమే డ్రా చేయగలం. అయితే ఎప్పుడు అవుతుంది, సో డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రేడియసెస్, సమ్ ఆఫ్ ద రేడియై అంటారు. రేడియస్ 2 వస్తే రేడి అంటారు, రాడి, సమ్ ఆఫ్ ద రాడిస్. ఓకే, సో A1 AB ఈ డిస్టెన్స్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయితే సో అప్పుడు ఏమైతే సర్కిల్ టచ్ ఉంటే, సర్కిల్ టచ్ లో ఉంటేనే మనం 3 టాంజెంట్స్ డ్రా చేయగలం. అయితే 2 ఎప్పుడు చేయగలం అంటే సర్కిల్స్ ఇలా ఉండాలి. సర్కిల్స్ ఇలా ఉంటే 1 టాంజెంట్ 2 టాంజెంట్ డ్రా చేయగలం. ఓకేనా, సో అయితే ఎలా ఉండాలంటే కండిషన్ ఏంటంటే చూడండి, ఎలా ఉండే కండిషన్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ అనేది R1 మైనస్ R2 కంటే ఎక్కువ ఉండాలి, R1 ప్లస్ R2 కంటే తక్కువ ఉండాలి. చూడండి మైనస్ దానికంటే ఎక్కువ ఉండాలి, ప్లస్ తక్కువ ఉండాలి. అలా ఉంటే సో అప్పుడు ఆ రెండు సర్కిల్స్ ఇలా ఇంటర్సెక్ట్ చేసుకుంటే మనం 2 టాంజెంట్ డ్రా చేయగలం. గుర్తుపెట్టుకోవాలి, 2 టాంజెంట్ మనం డ్రా చేయగలం. ఓకేనా, సో ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఈస్ గ్రేటర్ దాన్ R1 మైనస్ R2 లెస్ దాన్ R1 ప్లస్ R2. ఓకేనా, నెక్స్ట్ సో 2 అయిపోయింది కదా. 1 ఎప్పుడు డ్రా చేయగలం, మనం ఎప్పుడైనా సరే 1 ఇలా ఉంటేనే 1 డ్రా చేయగలం. సో ఫర్ సపోజ్ ఎలా ఉందనుకోండి, ఇప్పుడు 3 అయిపోతాయి కదా. అంటే సో కోయిన్సైడ్ ఇంటర్నల్లీ అంటే ఏంటి, R1 మైనస్ R2 ఈక్వల్ టు AB అవ్వాలి. అంటే ఏంటి, ఈ R1 మైనస్ R2 అంటే ఏంటి, ఈ
ఇది R1 అయితే ఇది R2 అవుతుంది కదా. ఈ రెండింటి డిస్టెన్స్ అనేది ఏబికి ఈక్వల్ అయితే ఈ రెండు డిఫరెన్స్ అనేది ఇందాక ప్లస్ అని చెప్పాం కదా. R1 ప్లస్ R2 ఈక్వల్ అని చెప్తే ఏంటి సర్కిల్స్ ఎలా ఉంటాయి. అదే R1 మైనస్ R2 అంటే సర్కిల్స్ ఎలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఎంత డ్రా చేయగలం, ఒక టాంజెంట్ డ్రా చేయగలం. ఓకే, ఒక టాంజెంట్ డ్రా చేయగలం. ఇప్పుడు ఎలా ఉన్నప్పుడు అక్కడ ఒకటే కామన్ పాయింట్ ఉంటుంది. సో ఒక టాంజెంట్ డ్రా చేయగలం. ఒక టాంజెంట్ ఎప్పుడు డ్రా చేయగలమంటే సో డిఫరెన్స్ బిట్వీన్ ద రేడియసెస్ ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ అయితే అప్పుడు వీ కెన్ డ్రా ఓన్లీ వన్ టాంజెంట్ ఓన్లీ. ఓకేనా. సో అది సో మాక్సిమం 4 మినిమం 0. నెక్స్ట్ ఓకే, జీరో కామన్ టాంజెంట్స్. డయాగ్రామ్ రాంగ్ ఉంది. జీరో కామన్ టాంజెంట్స్ అంటే సో ఇలా ఉందనుకోండి, సర్కిల్ ఉందనుకోండి, అప్పుడే జీరో కామన్ టాంజెంట్ అవుతుంది. సో అలా అవ్వాలంటే R1 ప్లస్ R2 కంటే తక్కువ ఉన్న డిస్టెన్స్, R1 మైనస్ R2 కంటే తక్కువ ఉన్న డిస్టెన్స్ అప్పుడే సర్కిల్ లో ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ రాంగ్. ఇది డయాగ్రామ్, ఇది డయాగ్రామ్. సో ఇది ఒక సెంటర్ అనుకోండి. ఈ డిస్టెన్స్ అనేది R1 మైనస్ R2 కంటే తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటే సర్కిల్ లోపల ఉంటుంది కాబట్టి సో నో ఇష్యూ. సర్కిల్ లోపల ఉంటుంది కాబట్టి మనం టాంజెంట్ ని డ్రా చేయలేము. సో 0 టాంజెంట్స్ అవుతాయి. ఓకేనా. ఇది డయాగ్రామ్ కొంచెం రాంగ్ అయింది. సో నో ఇష్యూ. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇప్పుడు సో ఇది డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. సో డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే ఏంటి, సో ఇది మనం యాక్చువల్లీ సర్కిల్ దూరం ఉంటే నాలుగు డ్రా చేయొచ్చు కదా. వీటిని డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటారు. అయితే ఆ కామన్ టాంజెంట్ లెంత్ ఎంత, సో ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత, ఇక్కడ నుంచి లెంత్ ఎంత ఒక ఫార్ములా ఉంది. ద లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. అంటే A1 నుంచి A2 కి డిస్టెన్స్ స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2. సో ఈ రెండింటి డిఫరెన్స్ స్క్వేర్ గుర్తుపెట్టుకోవాలి ఇది. సో ద లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ R1 హోల్ స్క్వేర్ రూట్. ఓకేనా. సో ఇలా ఇస్తే డైరెక్ట్ గా అడుగుతాడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద కామన్ టాంజెంట్స్ ఇఫ్ ద టూ సర్కిల్స్ ఆఫ్ రేడియసెస్ 3 and 5 అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆర్ 10 centimeters. దెన్ వాట్ ఈస్, అప్పుడు ఏం చేసుకోండి, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ స్క్వేర్ చేసుకుని మైనస్ R1 మైనస్ R2 చేసుకోండి. ఇదేంటిది కామన్ టాంజెంట్. సో ఇప్పుడు చూడండి, ఇదేంటిది ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్. ఇందాక డైరెక్ట్ కామన్ టాంజెంట్, ఇప్పుడు ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్. డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే ఎలా ఉంటాయి, ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు దీని లెంత్ ఎంత అంటే సేమ్, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ వచ్చింది, ఒక్కటి తేడా. అక్కడే చూడండి, అక్కడ కూడా మైనస్ ఉంది, అక్కడ ప్లస్ ఉంది. డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది. సో ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. సో చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2. అదే డైరెక్ట్ అయితే మైనస్ R1 మైనస్ R2. ఇక్కడ ఒక్క దగ్గర మైనస్ డైరెక్ట్ కి ట్రాన్స్ఫర్ అయితే ప్లస్, డైరెక్ట్ అయితే మైనస్. డైరెక్ట్ కాబట్టి మైనస్ చేస్తున్నాం, ట్రాన్స్ఫర్ ప్లస్. ఇప్పుడు ఎలాగో మైనస్ గుర్తుపెట్టుకోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రేడియస్ స్క్వేర్. ఎక్కడ సమ్, ఎక్కడ ఇది ట్రాన్స్ఫర్స్ లో. సో మైనస్ ఎక్కడ డైరెక్ట్ లో. ఓకేనా. సో అది కొంచెం గుర్తుపెట్టుకుంటే సో ఆ కామన్ టాంజెంట్ లెంత్ కూడా ఫార్ములా తెలిసిపోతుంది. సో ఇవి కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సో ఈ కాన్సెప్ట్ ని బాగా నేర్చుకోండి, బాగా పాస్ చేసుకొని రాసుకోండి, బాగా చదువుకోండి. సో నేర్చుకుంటే మనం నెక్స్ట్ వీడియోలో సో కొన్ని క్వశ్చన్స్ తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ని షేర్ చేసుకోండి, అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని మీ మొబైల్లోకి వస్తాయి. సో డైరెక్ట్ గా మనం ప్రిపేర్ అవ్వచ్చు, ఎగ్జామ్స్ అన్నిటిని క్లియర్ చేయొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో సమ్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.